గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రేమ్ రెడ్డి గారు, తుంగతుర్తి ట్రాఫిక్ వచ్చింది. మీరు గత ఎన్నికల్లో తుంగతుర్తి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇప్పుడు అక్కడ ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్లో కుమ్ములాట్లు అని చెప్పేసి, మంత్రివర్గం అని, ఎంపీ వర్గం అని, ఎమ్మెల్యే వర్గం అని. ఏంటి మీరు పట్టించుకోవట్లేదు అక్కడ గొడవల్ని? ఒక ఇష్యూ ఏంటంటే ఈరోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. అన్ని చెరువులు వచ్చి సముద్రంలో కలుస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఐడియాలజీ రిలేటెడు, అన్రిలేటెడు, సెక్యులరు, కులము, మతము ఏముండదు. ఈ కాంగ్రెస్ పార్టీ పవర్లకు రావడంతో 10 years తర్వాత, ఎలక్షన్ల తర్వాత, పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల మధ్యన చాలా పార్టీలు, పొలిటికల్ పార్టీల లీడర్లు ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. అంటే ఈరోజు ఊర్లో లీడర్లకు ఏంటంటే సర్వైవల్ ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్ కాదు. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాడు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మూసే ఎత్తకపోయేటోడు, దావతలకు కూడా వచ్చేటోళ్ళు కాదు. ఈరోజు రాజకీయాలు ఏమైపోయినాయంటే ఏ పవర్లో ఉంటే ఆ పవర్లో ఉన్న పార్టీలకు కొంతమంది వస్తుంటారు, జాయిన్ అవుతుంటారు. మేము కూడా ఎప్పుడు ఎవరిని కాదనం, ఎందుకంటే పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేయాలనుకుంటాం. ఈ కొత్త పాత పంచాయతీలు అనేది స్టార్ట్ అయినాయి ఇవాళ. వాస్తవంగా ఈ కొత్త పాత పంచాయతీలను సాల్వ్ చేయడానికి ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. వేస్తే సార్ట్అవుట్ అయింది. ఎస్పెషల్లీ తుంగతుర్తి నియోజకవర్గం లాంటి ప్లేస్లో ఏమైందంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీ అది. నేను గతంలో ఎన్నికలలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేయలేదు. 2009 కానీ, 2009లో అప్పుడు గుడిపాటి నరసయ్య గారు నిలబడ్డారు. 2014లో అద్దంకి దయాకర్ గారు, 2018లో దయాకర్ గారు. ఈ 3 సార్లు కూడా చాలా నేరో మార్జిన్స్ తోటి ఓడిపోయినటువంటి కాన్స్టిట్యున్సీ. నేను పోయిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీని చూసేది, నేను ఉత్తరప్రదేశ్ నుంచి నాకు తెలిసి తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలలో పనిచేసి వచ్చిన. ఆ కాన్స్టిట్యున్సీ చూస్తే గోల్డ్ మైన్ లెక్క ఉంది కార్యకర్తలకు. అంటే కాంగ్రెస్ ఐడియాలజీ తోటి సింక్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ నాది. ఇవాళ నా 70,000 మెజార్టీ నాది. అక్కడ మందుల శామ్యుల్ గారికి 50,000 మెజార్టీ. ఇది మా గొప్పతనంతో రాలే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసిన ఓట్లు, ప్రజలు అక్కడ కాంగ్రెస్ ఐడియాలజీతో కనెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఎమ్మెల్యేస్ని కొన్ని కాన్స్టిట్యున్సీలలో సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ కొత్త పాత పంచాయతీల్లో ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయకపోవడం వల్ల వాళ్ళకు నిన్న కూడా నేను ఒకటి మీరు చూసినట్టయితే, నిన్న రేవంత్ రెడ్డి గారికి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్కి చెప్పిన ఏమని, కార్యకర్తకు సమయం ఇవ్వడం ముఖ్యము. కార్యకర్త సమస్య జటిలమైన సమస్యలు ఉండొచ్చు, అన్నీ సాల్వ్ చేయలేం, కానీ ఇననికే కూడా మనం రెడీగా లేమనుకోండి, వాళ్ళలో ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే పాత వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఓన్లీ కొత్త వాళ్ళని ఎంబటేసుకొని తిరుగుతున్నారు. అదే పంచాయతీ అందుకోసం అడ్డుకుంటున్నారని వస్తుంది. డెఫినెట్గా మందుల శామ్యుల్ గారికి కూడా నేను సజెషన్ ఇచ్చినామన్నా. పట్టించుకోవడం అంటే ఏంటంటే నన్ను వచ్చి ఇమీడియట్గా మందుల శామ్యుల్ గారిని మీద ప్రెస్ మీట్ పెట్టమనో, మందుల శామ్యుల్ గారి మీద కాకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీలో ఇంకొక నాయకుని మీద పెట్టమనో ఒక వర్గం ప్రెజర్ పెడుతుంటుంది. ఎంపీ అనే వ్యక్తి సమన్వయం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఉండాలి. ఇటు మందుల శామ్యుల్ గారినైనా, ఇటు కాంగ్రెస్లో ఒరిజినల్ కార్యకర్తలు బాధపడుతున్న వాళ్ళని కూర్చోబెట్టాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఈ పార్లమెంట్ సమావేశాల తర్వాత, అంటే యాక్చువల్గా నెక్స్ట్ వీక్ నుంచి అందరినీ కూర్చోబెట్టి ఏమున్నాయి మన సమస్యలు, మనం ఎట్లా పరిష్కారం చేద్దామని. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ కావద్దు. ఒక ఊర్లో కమిటీ వేసి ఆ ఊర్లో 50 మంది లీడర్లు ఉంటారు మొత్తం తిప్పి. ఇందాక మీకు చెప్పిన 2200 ఊర్లో 200 మంది కార్యకర్తలు ఉంటారు, ఇది అన్ని పార్టీలకు. దాంట్లో ఓ పార్టీకి 50 మంది ఉంటారు. ఈ 50 మందే వార్డు మెంబర్లు కావాలనుకుంటారు, ఈ 50 మంది ఎంపీటీసీలు కావాలనుకుంటారు, ఈ 50 మందికి అన్ని రకాల అటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ 50 మందిని కూర్చోబెట్టి దాంట్లో మెజార్టీ పీపుల్ని మనం ఒక దగ్గర తీసుకురాగలిగితే 90% అక్కడ దళిత నియోజకవర్గం తెలంగాణలో అంశం వచ్చింది కనుక చెప్తున్నా. ఇప్పుడు అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటండి? అద్దంకిని ఇప్పటికి ఎమ్మెల్సీ కోటాలోనే అయిపోయింది, తర్వాత ఎంపీ అనుకున్నారు, తర్వాత నామినేటెడ్ పదవులు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పటికైనా సరే అద్దంకి దయాకర్ న్యాయం జరుగుతుందా? కాంగ్రెస్ 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 5 ఒకటి పక్కానా మీరు చెప్తే? అధిష్టానం అనుకుంటుంది అట్లా. అధిష్టానానికి దగ్గర వ్యక్తి మీరు అనుకుంటే అయిపోయినట్టు. ఎవరు అధిష్టానానికి దగ్గర ఉండరు. ఇవాళ సాయంత్రం పొద్దున అధిష్టానం అనుకుంటుందా లేదా? అధిష్టానం డెఫినెట్గా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే అధిష్టానం అంటే ఎవరు ఇందులో ఆయన మోస్ట్ ఎలిజిబుల్ అదే అన్న కంపేర్ టు ఎనీబడి ఎల్స్. ఎందుకు చెప్పనా, ఒకటి సీటు కోల్పోయిండు, సాక్రిఫైస్ చేసి. 2 కార్పొరేషన్ చైర్మన్ తీసుకోలే. ఈ 2 అనేది హైయెస్ట్ ఎలిజిబిలిటీ. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు రోజు ఏ ఛానల్లో పోయినా పార్టీని డిఫెండ్ చేసినటువంటి వ్యక్తి. అంటే 10 ఏళ్ళు కష్టకాలంలో ఒక ఒరిజినల్ కార్యకర్త లెక్క పనిచేసిండు. సరే 2 సార్లు ఆయనకు బ్యాడ్ లక్, 1000 ఓట్లు, 1500, 2000 ఓట్లతోటి ఓడిపోయిండు. రెండోది ఆయనకు అధిష్టానం ఇప్పుడు వద్దు, నువ్వు ఆడ
మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ సమీకరణలు మారినాయి కాబట్టి అంటే ఏ సప్పుడు చేయకుండా వచ్చి పనిచేసుకుంటూ పార్టీలో 3 ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయనకి ఇప్పటి మటుకు ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్సీలా ఆయన పేరు ముందుండే కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళ వల్ల కొన్ని పోయినాయి. ఓకే, చామల్ గారు కంపల్సరీ అవకాశం వస్తుంది అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.